హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. యాక్చువల్గా ఈరోజు దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు నేను మీకు అమెజాన్లో జరిగే చీటింగ్ గురించి మాత్రం చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదొకసారి చూడండి. నేను ఈ మంత్ 13న అమెజాన్ నుంచి ఐక్యూ నియో 7 Pro అనే మొబైల్ ఒకటి డెలివరీ తీసుకున్నాను. ఇగోండి మొబైల్ అయితే ఇది. మొబైల్ అయితే వచ్చింది, అంతా బాగానే ఉంది. బట్ మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు. ఇది మొబైల్, ఇది టర్న్ ఆన్ అవ్వట్లేదు. ఓకే, ఇదిగోండి మొబైల్ అయితే మొత్తం కండిషన్ అంతా బాగానే ఉంది. యాక్సెసరీస్ అన్నీ అయితే వచ్చాయి, బట్ ఇది టర్న్ ఆన్ అవ్వట్లేదు. టర్న్ ఆన్ అవ్వకపోవడంతో నేను అమెజాన్ని కాంటాక్ట్ అయ్యాను. ఇది మొబైల్, ఇది టర్న్ ఆన్ అవ్వట్లేదు, కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. సో దీని గురించి నేను అమెజాన్ని కాంటాక్ట్ అయ్యాను, బట్ వాళ్ళ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు యాక్చువల్గా మేము మొబైల్ తీసుకుంటామన్నారు. ఒక 5 days 6 days అలా ఒక 1 week వరకు తీసుకుంటానని చెప్పారు. మల్టిపుల్ టైమ్స్ రిటర్న్స్ అనేవి రైజ్ చేశారు. బట్ ఫైనల్గా ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తామని మధ్యలో చెప్పారు. సరే చేయండి అని చెప్పాను. తర్వాత మధ్యలో కంప్లీట్గా రీఫండ్ అనేది డినైడ్ చేస్తారు. ఇది వాళ్ళు పట్టుకెళ్ళలేదు, మిస్టేక్ కూడా వాళ్ళదే. బట్ మనల్ని అయితే కంప్లీట్గా చీట్ చేశారు. సో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ, నా ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా అమెజాన్లో ప్రొడక్ట్స్ కొనకండి. ఓకే, రెండవది, ప్రొడక్ట్స్ కొన్నా సరే మీ దగ్గర ప్రతిసారి మ్యాక్సిమం తీసుకునే ప్రోడక్ట్ ఒక వీడియో తీసుకోండి, ఒకటోది. రెండోది, అది ఒకవేళ టర్న్ ఆన్ అవ్వకపోతే తిన్నగా కన్జ్యూమర్ ఫామ్కి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ హ్యాపీ ఉగాది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను, ఐక్యూ నియో 7 Pro 5G. ఇదైతే ప్రోడక్ట్ అయితే వచ్చింది, అంతా బాగానే ఉంది అనుకునేసరికి ప్రోడక్ట్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదండి. ప్రోడక్ట్ అయితే కంప్లీట్గా ఆన్ అవ్వట్లేదు. ఛార్జ్ కూడా చేశాను, బట్ ఆన్ అవ్వలేదు. దీని గురించి నేను అమెజాన్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే రిటర్న్ పికప్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. డెలివరీ బాయ్ అయితే ప్రోడక్ట్ అయితే తీసుకోవట్లేదు. డెలివరీ బాయ్ ప్రోడక్ట్ 4 times తీసుకోలేదు. 4 times తీసుకోకపోవడంతో మేము మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసాం. 3 times ఫెయిల్ అయిపోతే మీకు అడ్వాన్స్ రీఫండ్ అనేది చేస్తానని చెప్పారు. ఇది ప్రోడక్ట్, అడ్వాన్స్ రీఫండ్ అయితే చేస్తానని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను వెయిట్ చేశాను అనమాట. April 10th ఇది ఆర్డర్ పెట్టాను, 13th డెలివరీ అయ్యింది. కంప్లీట్గా డెఫెక్టివ్ ప్రోడక్ట్ అండి. టర్న్ ఆన్ కూడా అవ్వట్లేదు. ప్రతి ఒక్క ఐటమ్ వచ్చింది, దీనికి కావాల్సిన చార్జరు, కేబుల్స్ అన్నీ వచ్చినాయి. ఫోన్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది, బట్ టర్న్ ఆన్ అవ్వట్లేదు. దీని గురించి నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక టైం ఇచ్చారు. ఆ టైం వరకు వెయిట్ చేశాను. ఒకవేళ అది అవ్వకపోతే మేము కంపల్సరీ అడ్వాన్స్ రీఫండ్ చేస్తాం, తర్వాత మళ్ళీ పికప్ పెట్టుకుంటాం, ఫోన్ తీసుకుంటాం అని చెప్పారు. సరే అని సైలెంట్గా ఉన్నాను. అలా ఒక దగ్గర 15 to 20 days గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. ఇన్వెస్టిగేషన్ చేసాం, ఇది బాగానే వచ్చింది ప్రోడక్ట్ అని చెప్తున్నారు. ప్రోడక్ట్ బాగా వస్తే మేము ఎందుకంటే రిటర్న్ చేస్తాం. అమెజాన్ అనేది చాలా చీటింగ్ యాప్ అండి. ఎవరు దయచేసి దానిలో ప్రొడక్ట్స్ అయితే కొనకండి. దయచేసి అమెజాన్లో అయితే మాత్రం ఎవరు ప్రొడక్ట్ కొనకండి. దయచేసి నాకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ.